కావాల్సిన పదార్థాలు పండు మిరపకాయలు, గోంగూర, వెల్లుల్లిపాయలు, మెంతులు, ఉప్పు, చింతపండు. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. మిర్చి ఇలా తొడాలు తీసి పెట్టుకోవాలి. అన్నీ ఇలా నీట్గా కడిగి బాగా తడి లేకుండా ఆరబెట్టేసి ఇలా తొడాలు తీసుకొని పెట్టుకోవాలి. అన్ని తొడాలు తీసి చూపిస్తాను మీకు. అన్ని తొడమలు తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వేడి నీళ్ళు వేసి నానబెట్టుకున్నాం. ఇదిగోండి వేడి నీళ్ళు మరగబెట్టి ఉంచుకున్నాను. వేడి నీళ్ళు కాబట్టి తొందరగా నానిపోతుంది. చింతపండు ఇలా నానబెట్టేసి ఉంచుకున్నాం పక్కన. ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇలా ముక్కలుగా. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేద్దాం. కొంచెంగా మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ పట్టేశాను. పండు మిరపకాయల కారం ఇది. పండు మిరపకాయల్లో కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టాను ఇలాగా. గిద్దెడు ఉప్పు అండి. కేజీకి కాయలకి గిద్దెడు ఉప్పు అంటే ఒక 100 గ్రాములు ఉప్పు. సరిపోకపోతే మీరు లాస్ట్లో చూసి మళ్ళీ కొంచెం కలుపుకోవచ్చు. ముందే ఒకసారి ఎక్కువగా వేయమాకండి. చింతపండు 1/2 కేజీ, గోంగూర 1/2 కేజీ, వెల్లుల్లిపాయలు 1/2 కేజీ, మెంతులు ఒక 50 గ్రాములు మెంతులు. క్వాంటిటీ ఇలా వేసుకోండి, కరెక్ట్గా సరిపోద్ది. గోంగూర ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందాం. పల్లి నూనె అయితే బాగుంటుంది. ఇప్పుడు ఈ ఆయిల్లో గోంగూర వేసి వేయించుదాం. ఆయిల్ కొంచెం చాలు. గోంగూర కొంచెం ఇలా బాగా వేగాలి. దగ్గరుండి కొంచెం ఇలా కలుపుతూ వేయించండి గోంగూర. గోంగూర ఇలా వేగుతుంది. ఇంకా కొంచెం వేగాలి. గోంగూర వేగిపోయింది. మెత్తగా అయిపోయింది గోంగూర. గోంగూరలో కొంచెం తేమ ఏమి లేకుండా కొంచెం ఇలా పొడి పొడిలాడుతా ఇలా వేపుకుంటే సరిపోద్ది. ఈ గోంగూర అంతా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. బాగా పూర్తిగా చల్లారిపోవాలి గోంగూర. వెల్లుల్లిపాయలు కూడా ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా. చింతపండు కూడా ఇందాక వేడి నీళ్ళు వేసి నానబెట్టాం కదా, ఇది కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. చింతపండు కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు గ్రైండర్లో వేసేద్దాము. మనం పండు మిరపకాయలను ఉప్పు వేసి రుబ్బాం కదా, ఇది గ్రైండర్లో వేసేద్దాం. గ్రైండర్లో వేసాం కదా ఇలా మెరుగుతుంది. బాగా మెత్తగా అవ్వాలి. ఈ సీడ్స్ గట్రా ఏమి ఉండకూడదు, మొత్తం మెత్తగా అవ్వాలి. పచ్చడి మెరిగింది. ఎర్రగా పచ్చడి బాగుంది, బాగా మెరిగింది. ఇప్పుడు దీంట్లో మనం చింతపండు మిక్సీ పట్టాం కదా, ఈ చింతపండు వేసేద్దాం. చింతపండు కూడా బాగా మెదగాలి. పండు మిరపకాయలు చింతపండు బాగా మెరిగిపోయింది. ఇప్పుడు వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టుకున్నాం కదా మనం ఇందాక, ఈ వెల్లుల్లిపాయల పేస్ట్ కూడా వేసేద్దాం. వెల్లుల్లిపాయలు బాగా మెత్తగా అయ్యే వరకు రుబ్బుకోవాలి. వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా బాగా మెరిగిపోయింది. ఇప్పుడు మనం ఇందాక గోంగూర కొంచెం నూనె వేసి వేయించి పెట్టుకున్నాం కదా, ఇది పూర్తిగా చల్లార్చుకున్నాము. ఇప్పుడు ఇది ఈ గోంగూర ఈ గ్రైండర్లో వేసేసి పండు మిరపకాయ కారంలో రుబ్బేసుకున్నాం. ఎక్కువగా మెత్తగా రుబ్బొద్దు, బాగోదు. కొంచెం ఆకులుగా ఉండేలాగా రుబ్బేసుకోండి. గోంగూర కూడా వేసాను కదా, కొంచెంసేపు రుబ్బాను. కొంచెం ఆకులుగానే ఉంది చూడండి ఇలాగా. ఇప్పుడు 50 గ్రాములు మెంతులు వేయించి పొడి చేసుకున్నాం కదా, ఇందాక మీకు మెంతులు చూపించాను కదా,
అవి వేయించి పొడి చేసుకున్నాను. ఈ మెంతి పొడి మొత్తం వేసేద్దాము. ఇదంతా పచ్చడిలో కలిసే వరకు మళ్ళీ ఒకసారి రుబ్బి పెట్టుకుందాం. మెదిగిపోయింది పచ్చడి తీసేద్దాం ప్లేట్లోకి. ఇవ్వండి, పండు మిరపకాయ గోంగూర కలిపి పచ్చడి రుబ్బేసాము, అయిపోయింది. మీరు ఇది కావాలన్నప్పుడల్లా కొంచెం కొంచెం తీసి పోపు వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచుకుంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. బయట ఉంటే కొంచెం కలర్ చేంజ్ అయిపోద్ది, చింతపండు కదా. మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, 2 సంవత్సరాలైనా కూడా ఇలాగే ఎర్రగా ఉంటుంది, బాగుంటుంది పచ్చడి. కొంచెం కావాలన్నప్పుడు పోపు వేసుకోండి, బాగుంటుంది పచ్చడి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి.